ఇప్పుడు ఇల్లు కట్టే ముందు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఓకే, ఆర్కిటెక్ట్ వచ్చి ఇంజనీర్స్ వీళ్ళందరూ కలిసి ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు, నమూనా ఇలా ఉంటుందని. ప్రస్తుతం నీ జన్మ పరంపరలో జరుగుతున్న ఈ విషయాలన్నిటికీ ముందే నీకు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది కదా. ఆ బ్లూ ప్రింట్ నీ కళ్ళకు కనబడుతుంటుందా? ప్రతి క్షణం ఎప్పుడైతే నేను ఆ పిఎంసి ఆఫీస్కి వెళ్తానో, పిఎంసి హిందీ గురించి మాట్లాడతానో, పిఎంసి హిందీనే కాదు, పిఎంసి యాజ్ అ విజన్ ఎప్పుడైతే షేర్ చేస్తూ ఉంటానో కళ్ళారా నా ముందర కనపడుతుంది. ప్యాషన్ అండ్ పర్పస్, నువ్వు నీ జీవన లక్ష్యం అండ్ నీకున్న తపన రెండు ఎప్పుడైతే సేమ్ అయిపోయి కంబైన్ అయిపోయి ఒకే విజన్కి మనం పనిచేస్తామో దాంట్లో ఉన్న ఆనందం దానికి హద్దు లేదు. సో ఆ బ్లూ ప్రింట్ ఏంటి అని అంటే, నేను ఎందుకు ఆ కార్పొరేట్ ఫీల్డ్లో నేను పనిచేశాను, ఎందుకు ఇన్ని వేరే వేరే అనుభవాలు పొందాను, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పిఎంసి హిందీకి అది యూజ్ అవ్వాలి కాబట్టి. బికాజ్ ఒక కంపెనీ నడపాలంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. దాంట్లో అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఇంటర్పర్సనల్ రిలేషన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, దాంట్లో కమ్యూనికేషన్ ఆస్పెక్ట్ ఉంటుంది, దాంట్లో స్ట్రాటజీ ఆస్పెక్ట్ ఉంటుంది, దాంట్లో గ్రోత్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అన్ని ఆస్పెక్ట్స్లో అనుభవం తీసుకొని దాన్ని యూటిలైజ్ చేయగలుగుతున్నాను అని అంటే అది నేను ఎందుకు పుట్టానంటే ఇది క్లియర్గా తెలిసిపోతుంది. సో బ్లూ ప్రింట్ అని అంటే నాకు అట్లా థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ అన్నీ లేవు. కానీ బట్ సార్ అన్నారు, నీ కర్తవ్యం ఏంటి, నీ ధర్మం ఏంటి అని అంటే, నీ జీవన ప్రణాళికలో ఏదైతే ఘటిస్తున్నాయో అవన్నీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ధర్మం. రైట్ నౌ ఈ 3 types ఆఫ్ ధర్మం అన్నారు కదా సార్. లైఫ్ ధర్మం, జీవన ధర్మము, ఆ డే పట్ల ధర్మం, ఈ క్షణం ధర్మము. ప్రస్తుతానికి ఆ జీవన ధర్మం, ఈ డే పట్ల ధర్మము, ఈ క్షణ పట్ల ధర్మము ఇస్ పిఎంసి. ఈ పిఎంసిని ఎప్పుడైతే మనం నిలబడి పెడతామో అది ప్రపంచమంతా ధ్యానమయం చేస్తుంది. అదే వాస్తవం. అది ఎవరైతే అర్థం చేసుకోగలరో వాళ్ళు పూర్తిగా అదే వాళ్ళ పర్పస్ అని తెలుసుకొని వాళ్ళు పనిచేస్తారు.